పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా మార్క్ గారు ఈ విధంగా సభల్ని ఏర్పాటు చేస్తూ ఆ పరిచర్యలో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే వారు కొంతకాలంగా మా సహవాసంలో కొనసాగుతూ అపోస్తల బోధలో సహవాసంలో వారు ఎదుగుతూ ఉన్నదాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఎంత ప్రయాసమైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా సభలు ఏర్పాటు చేయడం, వారు కూడా మా దగ్గర జరిగేటువంటి సభల్లో కానీ సేవకుల కూటంలో కానీ పాల్గొనటం జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది మొదటి రోజు సభ. ఈ సభలు కొనసాగుతూ రేపు ఎల్లుండి కూడా జరుగుతాయి. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొద్దిగా ఆలస్యం అయింది. రేపటి నుండి టైంకి ఆరంభించబడి టైంకి ముగించబడతాయి. కాబట్టి మీరు మీ స్నేహితుల్ని, మీ కుటుంబీకులని, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులని తోడుకొని తీసుకురండి. మనం చివరి రోజుల్లో ఉన్నాం. ఈ లోతైనటువంటి సత్యాల్ని, అపోస్తలుల యొక్క బోధల్ని మనం ఈ చివరి రోజుల్లో నేర్చుకొని దేవుని యొక్క సమ్ముఖంలో ఎదిగి ప్రభు రాకడ వరకు సిద్ధపడవలసినటువంటి గడియల్లో ఉన్నాం. మరి విశేషంగా వారి యొక్క కుమారుడు జాకబ్ రాజుని జ్ఞాపకం చేసుకుంటూ వారు అనేక సంవత్సరాలుగా ఈ సభలు నిర్వహిస్తూ ఉంటున్నారు. దాన్ని బట్టి కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానార్థంగా మన పరిశుద్ధ గ్రంథాన్ని మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అయినను శ్రీమంతుడు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రమును ధర్మ విరోధులకును 2 తిమోతి 1:9 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసునందు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణం గురించి, పునరుద్ధానం గురించి మనం చదువుతున్నాం. క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే చనిపోయినప్పటికీ తిరిగి లేస్తామనేటువంటి ఒక నిరీక్షణ. రిజరక్షన్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే క్రైస్తవంలో పునరుద్ధానం అనేది ఒక వెన్నెముక లాంటిది. కాబట్టి క్రైస్తవ భక్తులైనటువంటి మనము, క్రీస్తు ఎరిగినటువంటి ప్రతి వారిలో కూడా ఒక పునరుద్ధానం గురించిన నిరీక్షణ అనేది ఉంది. ఆ నిరీక్షణ అనేది కోల్పోకూడదు. 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఈ జీవితకాలం వరకే మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంటామని చదువుతున్నాం. చదవండి వచనం. ఈ జీవితకాలం మట్టికి క్రీస్తునందు నిరీక్షించు వారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందని చదువుతున్నాం. ఈ జీవితకాలం వరకే మనం క్రైస్తవులుగా ఉండటం కాదు, మరణానంతరం ఒక జీవితం అనేది ఉంది. ఆ మరణానంతర జీవితం కొరకే ఈ రోజు యొక్క భక్తి, విశ్వాసము, నిరీక్షణ. దేవుని ప్రజలారా, మరణానికి సమయం లేదు, మరణానికి చోటు లేదు, మరణానికి వయసు అనేది లేదు. మన నుండి ఎంతోమంది దూరం అవుతూ ఉన్నారు. కానీ దేవుని జనులమైనటువంటి మనము నిరీక్షణ కలిగినటువంటి ప్రజలుగా ఈ భూమి మీద జీవించాలి. చాలామంది ఈరోజు భయము, భక్తి అన్నీ కూడా కోల్పోతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధికి దూరం అవుతూ ఉన్నారు. క్రైస్తవ్యంలో కూడా నామకార్థ క్రైస్తవ్యం అనేది ఎక్కువ అవుతుంది ఈరోజు. కాబట్టి ఈ చివరి కాలంలో
సైతాను కూడా ఏం చేస్తుందంటే అనేక మందిని భ్రమపరుస్తూ అనేక మందిని దేవుని నుండి దూరం చేస్తూ ఉంది. ఈ జీవితకాలం వరకే క్రైస్తవులుగా బ్రతికేసి ఏదో ఎంజాయ్ చేసేసి ఏదోలే బాగా బతికాము అన్నట్టుగా కాకుండా ఈరోజు నిజంగా ప్రభు వైపుకు తిరగాలి, మనం దేవుని వైపుకు తిరగాలి. ఈ జీవితకాలం వరకే క్రీస్తునందు నిరీక్షించినట్లయితే మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉంటామని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము, మన యొక్క నిరీక్షణను మనము నూతనపరచుకోవాలి. క్రైస్తవ నిరీక్షణలో యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి బోధ మారు మనసు పొందండి, సువార్త నమ్మండి. ఒక వ్యక్తి ఎందుకు మారు మనసు పొందాలి? మార్కు సువార్త 1:14 కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు, దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. మారు మనసు పొందండి, సువార్త నమ్మండి, దేవుని రాజ్యము సమీపించినది అని ప్రభు బోధిస్తున్నాడు. మారు మనసు అనేది ప్రాధాన్యం అనేది క్రైస్తవ జీవితంలో. మారు మనసు లేకుండా మనం ఎన్ని చేసినప్పటికీ అది దేవుని దగ్గర అంగీకరించబడదు. ఈ రోజుల్లో విచిత్రమైన సంగతులు క్రైస్తవంలో కూడా జరుగుతున్నాయి. మారు మనసు లేనటువంటి సంఘాలు ఉన్నాయి, మారు మనసు లేనటువంటి క్రైస్తవులు ఉన్నారు, మారు మనసు లేనటువంటి బోధకులు ఉన్నారు, మారు మనసు లేనటువంటి పెద్ద పెద్ద మిషనరీస్ కూడా ఉన్నారు ఈరోజు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, సైతానుడు మోసగిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 3:7 బాప్తిస్మిచ్చే యోహాను ఇలా చెప్తూ ఉన్నాడు. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించండి. మారు మనసుకు తగినటువంటి ఫలాలు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? రాబోనటువంటి ఒక ఉగ్రత అనేది ఉంది దేవుని బిడ్డలారా. దాని నుండి మనం తప్పించబడడానికి మారు మనసు పొందాలి. చనిపోయిన తర్వాత ఏమవుతుందిలే అని అనుకోకూడదు. మరణం అనేది ప్రతి వారు ఆ మరణం గుండా వెళ్ళవలసిందే. మరణాన్ని తప్పించుకునేటువంటి వాడు ఎవరు కూడా లేరు. 48వ కీర్తనలో మనం 84వ కీర్తన 48వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, పాతాళము వశం కాకుండా తప్పించుకునేవాడు ఎవడు? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? పాతాళము వశము కాకుండా తను తాను తప్పించుకునేవాడు ఎవడు? 89వ కీర్తన 48వ వచనం. కాబట్టి పాతాళము వశం కాకుండా ఎవడు కూడా తప్పించుకోలేడు. అందుకనే రక్షణ అనేది అవసరం, మారు మనసు అనేది అవసరం. గుళ్ళు, గోపురాలు, దేవాలయాలు, మందిరాలు ఎందుకు వచ్చినాయంటే ఒక వ్యక్తి రాబోయేటటువంటి తీవ్రమైనటువంటి న్యాయ తీర్పు నుండి, న్యాయ విధి నుండి తప్పించబడాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక వ్యక్తి రక్షించబడాలి. దేవుని బిడ్డలారా, ప్రతి గ్రంథం, ప్రతి మతం చెప్పేది ఏంటంటే విమోచన. చనిపోయిన తర్వాత ఏం జరగబోతుంది, చనిపోయిన తర్వాత మనిషిని యొక్క జీవితం అనేది దాంతోనే ఖతమైపోతుందా, లేకపోతే మరి ఏదైనా ఒక జీవితం అనేది ఉన్నదా అని ప్రతి మతం యొక్క సారాంశం. క్రైస్తవ జీవితంలో ఒక చక్కని మార్గాన్ని యేసుక్రీస్తు చూపాడు. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కొద్దిగా వాల్యూమ్ పెట్టండి. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎందువల్ల నేనే మార్గము, సత్యము, జీవం అని చెప్పాడంటే ఆయన ఆ మరణం గుండా వెళ్ళాడు, ఆ మరణాన్ని ఛేదించాడు. అందుకనే తిమోతి పత్రిక 2:9 మనం చదివిన విధంగా ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్థకం చేశాడు. జీసస్ క్రైస్ట్ అబాలిష్డ్ ద
డెత్ అని రాయబడింది. ఆయన నిరర్థకం చేశాడు. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అనుకుంటూ బయటకు వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు నమ్మటానికి ఆధారం దొరికింది. యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అయ్యాడు? యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? యేసుక్రీస్తే ఎందుకు మార్గం అంటే యేసుక్రీస్తు ఆయన తిరిగి లేచాడు మరణాన్ని జయించి. కానీ